నిజామాబాద్ జిల్లాలో NH-63 విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియ అగ్గిరాజేస్తోంది. బాల్కొండలో బైపాస్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. భూసేకరణ కోసం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 63వ జాతీయ రహదారి విస్తరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూసేకరణతో తమ జీవనాధారాన్ని దూరం చేయొద్దని అంటున్నారు. వరద కాలువ, రైల్వే లైన్ నిర్మాణాలకు ఇప్పటికే తమ భూములు కోల్పోయామని, జాతీయ రహదారి విస్తరణ కోసం మళ్లీ భూములు ఇవ్వలేమని తీర్మానించారు. నిజామాబాద్ జిల్లాలో 63వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూములను గతంలో రైతులు కోల్పోయారు. వేల్పూరు, మోర్తాడ్, కమ్మర్పల్లి, అంక్సాపూర్, గాండ్లపేట మండలాల్లో పలు నిర్మాణాల కోసం 185 ఎకరాల వ్యవసాయ భూములు సేకరించారు. తాజాగా రోడ్డు విస్తరణ కోసం మరో 30,000 ఎకరాల భూమిని సేకరించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయితే బైపాస్ నిర్మాణం వల్ల తమ భూములను కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చోట ఎకరం భూమి కోటికి పైగా ధర పలుకుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం నామమాత్ర పరిహారం ఇస్తామంటుందని వాపోతున్నారు. NH-63 ఎక్స్టెన్షన్ చేస్తామంటారు. ఎందుకంటే ఉన్న రోడ్నే అప్పుడు ఫిబ్రవరిలో 2023లో ఉన్న రోడ్ని ఎక్స్టెన్షన్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఏం చేసి ఇప్పుడు బైపాస్ అంటారు. బైపాస్ అయితే మేము ఇంతకుముందే వరదకినాలకు కానీ, కాలువలకు కానీ, రైల్వేకి కానీ మా భూములు కోల్పోయినాం, విలువైన భూములు. ఇక్కడ ప్రధానంగా వాణిజ్య పంటలు పండిస్తాం, పసుపు కానీ ఏదైనా పండిస్తాము. ఇటువంటి పంటలు పండించే భూములు కోల్పోవాలంటే ఇప్పుడు బాధ అవుతుంది మాకు. భూసేకరణ కోసం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై రైతుల్లో కలవరం మొదలయ్యింది. ఎలాగైనా అడ్డుకోవాలని రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.